హాయ్ అండి, నేను ఈవేళ పెసరపప్పు పునుకులు చేద్దాం అనుకున్నాను. పెసరపప్పు రాత్రి నానబెట్టుకోవాలి. ఇదిగో నేను నానుతుంది. పెద్దపప్పు తీసుకోవాలండి, ఇలా నాని ఇలా అవుతుంది, బాగుంటుంది పెసరపప్పు పునుకులు. కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం కావాలండి. ఒక 2-3 క్యారెట్లు, కొంచెం నెయ్యి పడుతుంది, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. చేసే విధానం. హాయ్ అండి, పెసర పునుకులు చేస్తున్నాను కదా. ఇది శుభ్రంగా కడుక్కుని జాలీలో వేసేసుకోవాలి. నీట్గా వాటర్ అంతా వాడిపోతుంది. అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. క్యారెట్ ఇలా కోసేసుకున్నాను. కొత్తిమీర కడుక్కోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కోసం, అల్లం పెద్ద ముక్కలు కోయాలంటే ఎందుకంటే ఈ పెసరపప్పులు వేసి మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. అల్లం విడిగా చిన్న చిన్న ముక్కలు వేస్తే తినరు. మిక్సీలో పెట్టి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. పప్పు ఇలా కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇదిగోండి పప్పు అయితే ఇలా మిక్సీ పట్టేసాను. ఇందులో చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర. సాల్ట్ ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది. పెసరపప్పు కదా, కొంచెం సాల్టే పడుతుంది. కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొన్ని క్యారెట్ ముక్కలు. ఇప్పుడు వీటిని బాగా కలపాలండి. కొంచెం నెయ్యి బాగా మిక్సీలా కలిపేసి నీట్గా వాళ్ళ కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చండి. పునుకులు కావాలంటే పునుకులు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా కలుపుకోవాలి. అంతా కలిపేసాం కదా. ఇప్పుడు ఇది మూకుడు వేడెక్కిపోయింది. కొంచెం నెయ్యి అందులో పోసాం కదండి, కొంచెం ఆయిల్ పోయాలి. చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చండి. ఇది కూడా చూడండి ఇలా ఉడికిపోయినాయి కదా, నీట్గా ఇలా ఉడకాలి. తీసేసుకుందాం. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి పునుకులు తయారైపోయినాయి. చట్నీ, బీరకాయ చట్నీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అసలు. బాగా కాలిపోతున్నాయా, కానీ చాలా టేస్టీగా వచ్చినాయి. అసలు ఇలా పెట్టుకుని తింటే సూపర్ ఉంటాయండి.